నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ కలెక్టరేట్ వద్ద గ్రూప్ 2 అభ్యర్థుల ఆందోళన. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్లో గల రోస్టర్ పొరపాట్లను సరిచేసి మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్. కాకినాడ రూరల్ మండలం పెనుమర్తి గ్రామంలో గల ఊర చెరువు కబ్జాకు గురవుతుందంటూ స్థానికుల ఆందోళన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్థానిక ఎమ్మెల్యే పంతం నానాజీ జోక్యం చేసుకుని ఊర చెరువును ఆక్రమణ నుండి కాపాడి అభివృద్ధి చేయాలన్న గ్రామ సర్పంచ్ పెంకే ఆనంద్ కుమార్, ఎంపీటీసీ భాస్కర్ రావు, గ్రామ నాయకులు. సెటిల్స్ సామాజిక వర్గాన్ని మరియు మహిళలను కించపరుస్తూ వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. కాకినాడ ఏఎస్పీ దేవరాజ్ మనీష్ పాటిల్కు వినతి పత్రం అందజేసిన జిల్లా సెటిల్స్ సంక్షేమ సంఘం నాయకులు. డీటెయిల్స్ చూస్తే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్లో రోస్టర్ పొరపాట్లను సరిచేయించి మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని కోరుతూ కాకినాడ కలెక్టరేట్ వద్ద గ్రూప్ 2 అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా గ్రూప్ 2 అభ్యర్థులు మాట్లాడుతూ రోస్టర్ పొరపాటులతో అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నోటిఫికేషన్లో రోస్టర్ పొరపాట్లు సరిచేయకపోతే భవిష్యత్తులో న్యాయపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, తద్వారా నియామక ప్రక్రియ మరింత ఆలస్యమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీపీఎస్సీ మరియు సంబంధిత అధికారులు రోస్టర్ పొరపాట్లను సరిచేయడం ద్వారా రిజర్వేషన్ విధానం సక్రమంగా అమలవుతుందన్నారు. ఈ పొరపాట్లను సరిచేసే వరకు మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని, తద్వారా భవిష్యత్తులో న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా ఉండేలా చేయాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లు ఈ నియామక ప్రక్రియ పారదర్శకంగా సాగేలా అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు. వీళ్ళందరూ కూడా నా తోటి ఆస్పిరెంట్స్. రేపు మాకు ఎగ్జామ్ ఉందండి. ఇప్పుడు వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ప్రీవియస్ గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్లో మిస్టేక్స్ ఉన్నాయి, రోస్టర్ మిస్టేక్స్ ఉన్నాయి. ఆ విషయం అందరికీ తెలిసిందే. ఆ గవర్నమెంట్ ఏం చెప్పింది, ప్రిలిమ్స్ అయ్యాక మేము క్లియర్ చేసుకుంటామని చెప్పారు. సరే, యాజ్ యూజువల్ ఎగ్జామ్ కండక్ట్ చేశారు. కానీ ప్రిలిమ్స్ అయ్యాక మెయిన్స్ కింద గ్యాప్ వచ్చినా సరే గవర్నమెంట్ మాకు కొంచెం లేట్గా స్పందించింది. ఏజీ గారు ఆల్రెడీ హైకోర్టులో చెప్పారండి, రోస్టర్లో మిస్టేక్స్ ఉన్నాయి అని చెప్పారు. అయినా ఇప్పటికీ ప్రభుత్వం స్పందించలేదు. నిన్న లోకేష్ గారు మేము మా ఎవరైతే లీగల్ అడ్వైజరీ టీం ఉంటుందో వాళ్ళతో మాట్లాడి తర్వాత మేము డెసిషన్ తీసుకుంటాం అన్నారు. కానీ రేపే ఎగ్జామ్. ఇప్పటికీ ఏపీపీఎస్సీ ఏర్పాట్లు చేసింది, వెబ్ నోట్లు రిలీజ్ చేస్తుంది, యాజ్ పర్ షెడ్యూల్ ఎగ్జామ్ అని చెప్పింది. గవర్నమెంట్ సపోర్ట్ చేసినా ఇంకా ఏపీపీఎస్సీ నుంచి మాకు అఫీషియల్గా వెబ్ నోట్ రాలేదు. రాకుండా ఇప్పుడు ఎగ్జామ్ పెడితే టోటల్ మొత్తానికి మోసం వస్తుందండి. ఎంతమంది ప్రిపేర్ అవుతున్నారు? 92,000 మంది జీవితాలు ఈ రోజు ప్రిపేర్ అవ్వడం మానేసి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. రాత్రనక పగలనక కూర్చున్నారు. మా బాధ మీకు అర్థమవ్వట్లేదండి. ఇప్పుడు స్పందించారు కదా, దయచేసి మాకు రోస్టర్ క్లియర్ చేసి ఎగ్జామ్ పెట్టేలాగా మాకు పోస్ట్ పోన్ చేయండి. మేము మీ నుంచి కోరుకునేది ఇది ఒక్కటే. ఎందుకంటే లాస్ట్ 2018లో నోటిఫికేషన్ వచ్చింది, మళ్ళీ అప్పటి నుంచి రాలేదు. మళ్ళీ ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు. ఎన్నాను సార్ ఇలా మేము వెయిట్ చేయడం? ఈలోపు మా జీవితాలే గడిచిపోతున్నాయి కదా. ఇంతలోని మా బాధ మీకు అర్థం అవ్వట్లేదా? మేము నిరుద్యోగులమే కదా, ఇంత లైఫ్ స్పాన్ ఇక్కడ పోతుంది. దీని మీద మేము స్పెండ్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు ఎగ్జామ్ పెడితే మళ్ళీ ఇది కోర్టు కేసులు అంటూ తిరుగుద్ది. కేసు ఎప్పుడు తేలుతుంది? మీకు తెలియదే ఉంది సార్. దయచేసి మా బాధను అర్థం చేసుకుని ఇంతమంది నిరుద్యోగులు, ఇంతమంది ఫ్యామిలీలు మిమ్మల్ని వేడుకుంటున్నాం. మాకు రోస్టర్ పాయింట్స్ క్లియర్ చేసి ఎగ్జామ్ పెట్టాలని కోరుకుంటున్నాం. లోకేష్ గారు, సీఎం గారు, పవన్ కళ్యాణ్ గారు దయచేసి స్పందించండి. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు కిరణ్ కుమార్ అండి. నేను గత 2 సంవత్సరాల నుంచి ఇక్కడ గ్రూప్ 2 కోసం అనేసి వచ్చి కోచింగ్ తీసుకొని ప్రిపేర్ అవుతున్నానండి. 2023లో డిసెంబర్లో నోటిఫికేషన్ వదిలారండి. దానికి సంబంధించిన ప్రిలిమ్స్ అయిపోయింది. తర్వాత వచ్చేసి మాకు గ్రూప్ 2 మెయిన్స్కు అలౌ చేశారు. బట్ ఏంటంటే ఇక్కడ నోటిఫికేషన్లో
జీవో నెంబర్ 77 హైలైట్ చేస్తూ కొంచెం మిస్టేక్ చేశారండి రోస్టర్ పాయింట్స్లలో. మేమేమంటున్నామంటే మెయిన్గా రోస్టర్ పాయింట్ ఎప్పుడైనా కానీ సరే రేపు పొద్దున జాబ్ వచ్చిన తర్వాతైనా కానీ సరే మమ్మల్ని విత్డ్రా చేసే ఛాన్స్ ఉంది రోస్టర్ పాయింట్లో మిస్టేక్స్ వల్ల. దీనికోసం అనేసి మేము ఇప్పుడు మా ఏపీఎస్సీ గ్రూప్ 2 అభ్యర్థుల తరపు నుంచి ఏమంటున్నానంటే రోస్టర్ పాయింట్లు క్లియర్ చేసి ఎగ్జామ్ సెటిల్మెంట్ సామాజిక వర్గాన్ని మరియు మహిళలను కించపరుస్తూ వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ కాకినాడ డీఎస్పీ దేవరాజ్ మనీష్ పాటిల్ కు జిల్లా సెటిల్మెంట్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సెట్టిబల్జ సంక్షేమ సంఘం నాయకులు యనమదల రవి, మహిళా నాయకురాళ్లు రాయుడు దుర్గా, పితాని రాజకుమారిలు మాట్లాడుతూ సెట్టిబల్జ సామాజిక వర్గానికి చెందిన మహిళలపై తీవ్రమైన అనుచిత వ్యాఖ్యలు చేసిన కొల్లాభక్తుల శివకుమార్ను తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని కోరారు. సోషల్ మీడియా వేదికగా కుమార్ స్వామి కువైట్లో సెట్టిబల్జ కుల మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ వారి సూచనల మేరకు కాకినాడ డీఎస్పీ కార్యాలయంలో కొల్లాభక్తుల శివకుమార్పై ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. తక్షణమే శివకుమార్ని అరెస్ట్ చేసి చట్టపరంగా కఠినంగా శిక్షించి సెట్టిబల్జ సామాజిక వర్గం మహిళల యొక్క మనోభావాలను కాపాడాలని కోరారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యక్ష ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు గండిపల్లి వెంకటరమణ, అనసూరి సతీష్, పెంకే రాజు, వాసంశెట్టి త్రిమూర్తులు, కాదా శివరామకృష్ణ, ఇల్లా కమల, దొడ్డి వీరేంద్ర, కొప్పిశెట్టి చంద్రమౌళి, దొడ్డే అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. శివకుమార్ మీద తక్షణమే చర్య తీసుకోవాలని ఈరోజు సబ్ డివిజనల్ ఆఫీసర్ దగ్గరికి వచ్చి మేము ఈ యొక్క కంప్లైంట్ ఇచ్చాము. దీని మీద వెంటనే అందరూ స్పందించి దీని మీద వెంటనే చర్య తీసుకోవాలి. ఇంకొకరు ఎవరు కూడా సోషల్ మీడియాలో లేడీస్ని అసభ్యకరంగా మాట్లాడాలంటే భయం వేసే విధంగా ఉండాలి. ఎందుకంటే ఎవరైనా ఏదైనా సోషల్ మీడియాలో కొన్ని చేస్తూ ఉంటున్నారు యాక్టివిటీస్ లేడీస్లు, కానీ వాళ్ళని వీళ్ళు ఇలాగ టార్గెట్ చేసి వాళ్ళు అసభ్యకరంగా ఫోన్లే మెసేజే కదా పెట్టేస్తే ఏం పోయేది, వాయిసే కదా ఇచ్చేస్తే ఏం పోయేది అన్నట్టు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా అంటే ఒక కమ్యూనిటీ పరంగా కాదు, ఇది ఒక లేడీని ఇలా అవమానించకూడదు అనే విధంగా మేము ఈ యొక్క కమ్యూనిటీ అందరూ కలిసి ఈ చర్య తీసుకుంటున్నాం. ఇది చాలా గట్టిగా స్పందించాలి. ప్రభుత్వం అయితేనేంటి, ఒక పోలీస్ వ్యవస్థ అయితేనేంటి, దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలని మా అందరి యొక్క విన్నతి. మేమందరం సెట్టిబల్జ సంఘం కుల పెద్దలందరూ కూడా సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ డిఎస్పీ గారి దగ్గరికి మమ్మల్ని సెట్టిబల్జ పేరు తీసి, కమ్యూనిటీ పేరు తీసి చాలా అసభ్యకరంగా మహిళల్ని దూషించడం అది సబబు కాదని కొల్లాభక్తుల శివకుమార్ గారికి ఒక హెచ్చరికగా చెప్తున్నాము. ఎందుకంటే ఒక మహిళ అంటే ఆయనకి తల్లి, చెల్లి, అక్క అందరూ ఉన్నారు. అతనికి ఆ విషయం గుర్తు రావట్లేదేమో. ఈరోజు మేము ఆ విషయంపై మన డిఎస్పీ గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఆయన చాలా బాగా స్పందించారు. దాని మీద దృష్టి పెట్టి తగిన చర్య తీసుకుంటామని చెప్పారు. సెట్టిబల్జ కులాన్ని మళ్ళీ మా మహిళలను కించపరుస్తూ దారుణమైన పదాలు ఉపయోగించి మరి అవమానించారు. ఆ విషయమై మరి మంత్రివర్యాలు సుభాష్ గారి దృష్టిలో పెట్టగానే వారు కూడా ఈ సంఘటన చూసి చాలా బాధపడుతున్నాను నేను కూడా. అదేవిధంగా మీరు శాంతియుతంగానే వ్యవహారం చేయండి తప్ప ఎక్కువగా స్పందించొద్దు. ఈ విషయంలో మేము ఆల్రెడీ పశ్చిమ గోదావరి ఎస్పీ గారిని కలిసి మరి ఈ విషయం అంతా కూడా తెలియజేయడం జరిగింది. వారు తక్షణమే అరెస్ట్ చేస్తారని చెప్పేసి మరి మంత్రివర్యులు చెప్పడం జరిగింది. ఈరోజు మా సెట్టిబల్జ కమ్యూనిటీ పెద్దలందరూ కూడా డిఎస్పీ కార్యాలయానికి వచ్చి డిఎస్పీ గారికి జరిగిన విషయాన్ని తెలియజేసి మరి చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మరి ఆయనకు విజ్ఞప్తి చేస్తున్నాం.